హిందూ సమ్మేళనం కార్యక్రమానికి మహిళా వక్తగా వచ్చిన వారు జర్నలిస్ట్ నవత గారు. వీరి నివాసం తార్నాక. వీరు ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్ని స్థాపించారు. మనం చూస్తూనే ఉన్నాం, సమాజంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. వాటిని గమనిస్తూ ధర్మం పట్ల, అంటే మన హిందూ ధర్మం పట్ల అంకిత భావంతో తన మాట ద్వారా హిందుత్వ గళాన్ని వినిపిస్తున్న ధైర్యశాలి. వీరు కొన్ని సంవత్సరాల పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంపెనీలో పనిచేశారు. తనకంటూ ఒక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. కానీ హిందుత్వం, జాతీయ భావం గురించి చింతన లేని ఆ ఛానళ్లను విడిచిపెట్టి తను సొంతంగా డిజిటల్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఆర్ వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించారు. వీరు హిందూ ధర్మ ప్రచారం మరియు సంరక్షణలో తనదైన ముద్ర వేసుకున్నారు. హిందుత్వం కోసం నిలబడటం మీకు అందరికీ తెలుసు, పెద్ద సాహసమే. అందులోనూ మహిళగా నిత్యం బెదిరింపులు వస్తున్నా కూడా నవత గారికి ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయో చాలామందికి తెలియదు. అంటే మగవారే ఇలాంటి హిందువుల కోసం పోరాడితే ఎలాంటి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు, కానీ మహిళగా కూడా తను అలాంటి బెదిరింపులు ఎన్నో ఎదుర్కొంటున్నా కానీ తను ధైర్యంగా నిలబడి తన పోరాటాన్ని సాగిస్తూ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ సిఇఓగా ప్రముఖ జర్నలిస్టు నవత గారిని ఈ కార్యక్రమానికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంత చక్కటి సాయంత్రం మీ అందరినీ కలుసుకొని సంఘ శతాబ్ది వేడుకల్లో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం దొరకడం నా సుకృతంగా భావిస్తున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిందండి. 100 సంవత్సరాలు పూర్తయితే నార్మల్గా ఏం చేస్తామంటే పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటాం. మా సంఘానికి మించి గొప్పది లేదని చెప్పుకుంటాం, మా సంఘం సూపర్ అని చెప్పుకుంటాం, సంఘంలో నాయకులందరినీ తీసుకొచ్చి సన్మానం చేస్తుంటాం. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో దీని అంతటికీ వ్యతిరేకం అండి. 100 సంవత్సరాలు పూర్తయితే మనం ఏం చేసాం, మనం ఇంకా ఏం చేయాలి, నా గుర్తింపు కంటే దేశం గుర్తింపు కోసం ఎంతవరకు పాటుపడ్డాం, దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడం కోసం మేము ఇంకేం చేయాలి, మేము మాత్రమే చేస్తే సరిపోతుందా, మాతో పాటు సమాజంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందా, ఇలాంటి ఆలోచనలు అన్నీ చేసి లేదు లేదు కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది, వ్యవస్థ బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి మార్పు అనేది చివరి నుంచి కూడా మొదలు పెట్టాలి. మొదటి అంకం ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ మార్పు తీసుకురాగలిగితే ఖచ్చితంగా 2047 కల్లా ఈ దేశాన్ని విశ్వగురువుగా మార్చొచ్చు అనే ఉద్దేశంతో పంచ పరివర్తన అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ పంచ పరివర్తనకు సంబంధించిన అంశాలను ఈరోజు మీ అందరితో నేను పంచుకుంటాను. పంచ పరివర్తనలో ముఖ్యంగా మొదటిది పర్యావరణం. ఎందుకు అంటే మనం దేన్నైనా డబ్బులు పెట్టి కొనొచ్చు అనే ఒక అహంభావంలో ఉన్నామండి. అహంభావం ఎక్కడి దాకా పోయింది మనకి అంటే ఆఖరికి పీల్చే గాలిని కూడా పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం. ప్రకృతి ఫ్రీగా ఇచ్చే గాలిని పైసలు పెట్టి కొనుక్కునే పరిస్థితికి తీసుకొచ్చినాం. ఇప్పుడు కొనుక్కుంటున్నాం, రేపు అసలు అది పైసలు పెట్టినా కూడా దొరకని పరిస్థితికి వెళ్ళిపోవచ్చు. మరి ఏం చేయాలి? చేయగలిగింది ఒక్కటే, దాన్ని కాపాడుకుంటూ రావడం. ప్రకృతిని ఎలా కాపాడాలి? ప్రకృతిని కాపాడడమే దేశాన్ని సస్యశ్యామలంగా నిలబెట్టడంలో మొదటి అంకం అనేది తీసుకొని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడం ప్రారంభించారు. మరి మీ అందరిలో ఎంతమంది పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మా ఇంట్లో పాటుపడుతున్నాం అనేవాళ్ళు ఒక్కసారి చేతులెత్తుతారా?
సగం మంది కూడా చేతులు ఎత్తలేదు. అంటే మనం పర్యావరణం ఏమైపోతే ఏముందిలే, ఎండాకాలం వస్తే ఏసీ వేసుకుంటాం, చలికాలం వస్తే రూమ్ హీటర్లు పెట్టుకుంటాం, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం, ఇలా అలవాటు పడిపోయాం. కానీ ఇవి ఎప్పటికీ మంచిది కాదండి. మనం ఇలా వాడేసి ఉంటే ముందు తరాలకి ఏమీ ఇవ్వలేం. కాబట్టి ఫస్ట్ మనం చేయగలిగే ఈజీ కార్యక్రమం ఏంటో తెలుసా? మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ ని కొంచెం కొంచెంగా తరిమి కొట్టేయడం. ప్లాస్టిక్ భూమాతకు అత్యంత పెద్ద శత్రువు. 2047 కల్లా ఈ దేశంలో హిందూ ధర్మాన్ని లేకుండా చేయాలని ఎలా ప్రయత్నాలు జరుగుతున్నాయో, భూమాత శుభ్రంగా లేకుండా కలుషితం చేయాలని ప్లాస్టిక్ అంత పెద్ద పోరాటం చేస్తోంది. సో ఆ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం. ఆ ప్లాస్టిక్లలో వాడే వస్తువుల వల్ల, వేడివేడి పదార్థాలు పెట్టడం వల్ల క్యాన్సర్ కారకానికి కూడా కారణమవుతుంది. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని మొదటగా పక్కన పెట్టేద్దాం. రెండవది, చెట్లను పెంచుదాం. ఈరోజు ఇక్కడ కూర్చొని మనం చక్కగా ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నామంటే కారణం ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 చెట్లు. ఈ చెట్లు లేకపోతే ఇక్కడ ఇలా మనం కూర్చోగలిగే వాళ్ళమా? ఎన్ని కూలర్లు పెట్టాల్సి వచ్చేది, ఎన్ని ఫ్యాన్స్ పెట్టాల్సి వచ్చేది గాలి కోసం. కానీ పైసా ఖర్చు లేకుండా ఈ చెట్లు మనకు ఆక్సిజన్ అందిస్తూ మనం హాయిగా ప్రశాంతంగా ఒక నిర్మలమైన మనసుతో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి కారణమవుతున్నాయి. కాబట్టి చెట్లను నాటుదాం. మూడవది, ఆహారాన్ని వృధా చేయొద్దండి. చాలా వరకు సిటీస్లో ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే, పొద్దునొండినవి సాయంత్రం దినము, సాయంత్రం వండినవి పొద్దున దినము, చల్లారిపోయినవి తింటే మంచిది కాదు అనే దాంతో చాలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం. అది వేస్ట్ చేసే బదులు మితంగా వండుకోండి, లేదా ఎవరికైనా దాన్ని ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని చెత్తబుట్ట పాలు చేయకండి. చెత్తబుట్ట పాలు చేసేటప్పుడు కూడా మన మున్సిపాలిటీ వాళ్ళు 2 చెత్తబుట్టలు ఇంటింటికి వచ్చి ఇచ్చారు. తడిది పొడిది విడివిడిగా వేయండి అని చెప్పి. కానీ మనకు ఎవ్వరికీ ఆ ఓపిక లేదు. ఇష్టం వచ్చినట్టుగా రెండింటిని మిక్స్ చేసేసి, అవసరమైతే ఎవ్వరు చూడలేదు అనుకో, చెత్త నిండిపోతే మన వీధి చివరన సంచి పడేసి వస్తున్నాం. మనకు మున్సిపాలిటీ వాళ్ళు 50 రూపాయలు ఎందుకు ఇవ్వాలే, ఆ 50 రూపాయలు వాడికి ఇచ్చేది ఏముంది అని అందరు నిద్రపోయినాక తీసుకెళ్లి ఆ చెత్తను రోడ్డు మీద పడేసే స్థితికి ఈరోజు జనాలు వెళ్ళిపోయారు. ఆ అలవాట్లను మార్చుకుందాం. అలాగే నీటిని వృధాగా ఖర్చు చేయొద్దు. షవర్ బాతులు మానేయండి. అలాగే మీకు తెలియనివి కాదు, వాషింగ్ మిషన్, రైస్ కడిగేటప్పుడు వాటర్ని ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెట్టి వాటి వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయండి. అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ ఇల్లులు కానివ్వండి, ఇంకుడు గుంతలు తీయండి, వాటర్ని నిల్వ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఈ పర్యావరణాన్ని కాపాడొచ్చు. మనం వాటిని కాపాడితే ఆటోమేటిక్గా అవి మనల్ని కాపాడతాయి. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడం కోసమైనా, మనం బ్రతకడం కోసమైనా వాటిని కాపాడదాం. ఇక రెండవది, కుటుంబ ప్రబోధన్. ఇది ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మీ అందరి ముందు చెప్పాలంటే కొంచెం జంకుగానే ఉంది, ఎందుకంటే మీకు తెలియంది ఏముంటుంది అని. కానీ ఈరోజు హిందూ సమాజాన్ని ఏకం చేయడంలో కుటుంబం పాత్ర ఎంతవరకు ఉంది అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఒక క్వశ్చన్ అడుగుతా, అబద్ధం ఆడకుండా మనస్సాక్షిగా చెప్పాలి. మీ కుటుంబంలో ఆర్థికంగా ఒక నెల జీతం రాగానే కుటుంబ సభ్యులంతా కూర్చొని, ఈ నెల నాకు 20,000 జీతం వచ్చింది, 20,000 ఇగో ఈ ఖర్చులకు పెడుతున్నా, రేపటి మన ఫ్యూచర్ కోసం ఇంత దాచిపెడుతున్నా అని ఒక ఆర్థికమైన క్రమశిక్షణతో కుటుంబం అంతా చర్చించుకునే కుటుంబాలు ఎన్ని ఉన్నాయండి? ఒక 10 చేతులు కూడా లేవు. అంటే మనం మన కుటుంబంతోనే మన ఆర్థిక కష్టాలు కానీ, మన బాధలు కానీ, లేకపోతే రేపటి మన భవిష్యత్తును కానీ పంచుకోకుంటే ఇంకెవరితో పంచుకుంటాం? పోనీ టీవీలు ఆఫ్ చేసేసి, మొబైల్ ఫోన్లు బంద్ చేసేసి, రాత్రిపూట కానీ లేదా వారంలో ఒక్కరోజు కానీ ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు ముట్టుకోకుండా హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనాలు చేస్తుంది ఒక కుటుంబం మొత్తం. ఇక్కడ కూడా 10 చేతులు లేవు. మనం మనసులకు దూరమై యంత్రాలకు దగ్గర అవుతున్నామండి. అలా మనసులకు దూరమై యంత్రాలకు దగ్గరై యాంత్రికంగా మారిపోయి డబ్బు సంపాదించే మిషన్లుగా మారిపోయాం. మనకు అమ్మా నాన్నల కోసం టైం లేదు, కడుపున పుట్టిన పిల్లల కోసం టైం లేదు, తోడబుట్టిన తోబుట్టువుల కోసం టైం లేదు. ఈ టైం అంతా నువ్వు ఎక్కడ పెడుతున్నావయ్యా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డబ్బులు సంపాదించడమే. పోనీ ఆ సంపాదించిన డబ్బులు నీకేమైనా మనశ్శాంతినిస్తున్నాయా అంటే, డబ్బుంటే చాలు నేను మనశ్శాంతిగా ఉంటాను అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసారా? మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి సంపాదించిన డబ్బు మీకు మనశ్శాంతి ఇవ్వట్లేదు. మరి మీ కష్టం దేనికోసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒకరితో ఒకరు మనసిప్పి మాట్లాడుకోండి.
వారంలో ఒక్కసారైనా సరే మీ ఆవిడ కట్టుకున్న చీర రంగు చూసి ఈ చీరలో నువ్వు బాగున్నావే అని చెప్పండి. లేదా వారంలో ఒక్కసారి మీ భర్తతోటి ఏమండి ఈరోజు వర్క్ ఎక్కువైందా, లేకపోతే ఆఫీస్లో అంతా సజావుగానే ఉందా, మీకు వచ్చే జీతంతో ఇల్లు నడపడంలో ఏమన్నా ఇబ్బందులు వస్తుందా అని ఒక్కసారి అడిగి చూడండి. అప్పుడు ఎంత మంచి కుటుంబాలు ఏర్పడతాయో. పిల్లలతో కూర్చొని ఎరా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేశారు అని వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనం చేసి చూడండి. దీనివల్ల ఏమవుతుందో తెలుసా, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు చిన్న కుటుంబాలు అయ్యాయి. ఆ చిన్న కుటుంబాలు ఇద్దరు ముద్దు అంతకంటే వద్దు దాకపోయింది. ఆ తర్వాత ఒకరే చాలు అనే దాకపోయింది. ఇప్పుడు అసలు పిల్లలే వద్దు, నాకు నువ్వు నీకు నేను అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయి ఎవరికేం జరిగినా కూడా మూడో వ్యక్తి రాకుండా అనాథగా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితికి వచ్చింది. మరి మనకు జంతువులకు తేడా ఏంటండి? చనిపోయినప్పుడు నలుగురు మొయ్యడానికి, 4 కన్నీటి చుక్కలు కాల్చడానికి లేకపోతే ఆ కుటుంబం ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టా లేనట్టా? మరి లేని ఒక కుటుంబంలో ఉంటున్నట్టు నటిస్తూ జీవించాల్సిన మనం బ్రతుకుతూ గడిపేస్తున్నాం. ఇక బ్రతకడం వద్దు, జీవిద్దాం. మన కుటుంబంతో కలిసి మనం జీవిద్దాం. కుటుంబంలో మార్పులు రావాలి. ఎప్పుడైతే నీ కుటుంబంలో నలుగురు కూర్చొని మాట్లాడగలుగుతారో అప్పుడు మీ పిల్లలకు మీరు పడే కష్టం తెలుస్తుంది. మీ పిల్లల మనస్సులు ఆలోచనలు ఎలా ఉన్నాయో మీకు తెలుస్తాయి. అండ్ అమ్మా నాన్నలను వృద్ధాశ్రమాలకు పంపించే కల్చర్ చాలా ఎక్కువైపోయిందండి. ఆ కల్చర్ని తగ్గించండి. మీ పిల్లలు మీతో చెప్పుకోలేని ఎన్నో విషయాలు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యలతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కనీసం వాళ్ళ దగ్గరన్నా పెంచండి. మన సంస్కృతిని మన సాంప్రదాయాలను నేర్పిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా బంధాలను తెలుగులో ఉచ్చారణ చేసేలాగా చూడండి. గ్రాండ్ మా వద్దు, మనకి అమ్మమ్మ కావాలి, నానమ్మ కావాలి. గ్రాండ్ పా వద్దు, మనకు తాతయ్య కావాలి. ఆంటీ వద్దు, మనకు పిన్నమ్మ కావాలి, అత్తమ్మ కావాలి. అత్తమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ అని పిలిస్తే ఎంత బాగుంది, ఆంటీ అని పిలిస్తే ఎలా ఉంది? మనం పాశ్చాత్య సంస్కృతి వైపు పరిగెడుతూ వాడి ఎవడో నేర్పించిన వాటిని తీసుకొచ్చుకొని మన ముందర కాళ్ళకు బంధాలు వేసుకొని మన జీవితాలను మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి కుటుంబంలో ఫస్ట్ కలిసిమెలిసి ఉండండి. మీరెంత కలిసిమెలిసి ఉంటే ఆ కుటుంబాన్ని ఎప్పటికీ ఎవ్వరూ ఏమీ చేయలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబం తర్వాత మార్పు జరగాల్సింది సమాజం అండి. గడప లోపల కులం, గడప దాటితే హిందూలం అనే భావన ఎంతమందిలో ఉంది? గడప లోపల కులం, గడప దాటితే హిందూలం 50% లో కూడా ఇక్కడ లేదు. ఆ భావన రావాలండి. అసలు ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు ఎవరి వల్ల పుట్టిందో తెలిసిన మతాలలో అనేక కులాలున్నా కూడా ఏ రోజు కుల చిచ్చు పెట్టడానికి ఎవరూ ప్రయత్నం చేయకుండా హిందువులలో మాత్రమే ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఆ ఊబిలో హిందువులు మాత్రమే ఎందుకు పడుతున్నారు? ఈ కథ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే చాలా చోట్ల ఈ కథ తెలియజేయాలనే ఉద్దేశంతో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరొకసారి గుర్తు తెచ్చుకొని ఆ కథను ఆచరించండి. ఒక పండ్ల వ్యాపారి పండ్లు అమ్ముతున్నాడట. ఆ పండ్ల వ్యాపారి అమ్మే పండ్ల దగ్గర నిగనిగలాడుతూ ఒక పెద్ద అరటి గెల ఉంది. అలాగే కొన్ని విడివిడిగా ఒక్కొక్కటిగా పడున్న అరటి పండ్లు ఉన్నాయి. ఆ పెద్ద ఆయన దగ్గరకు ఒక అతను వచ్చి నాకు ఈ గెలలో నుంచి 1 డజన్ అరటి పండ్లు కావాలి అని అడిగాడట. ఆ డజన్ అరటి పండ్లు 200 రూపాయలు అని చెప్పాడట. పక్కనే విడిగా ఒక్కొక్కటి పడి ఉన్నాయి కదా, మరి ఇవెంతకి ఇస్తావన్నా డజను అని అడిగాడట. ఇవి 50 రూపాయలకి ఇచ్చేస్తా సార్ అన్నాడట. ఎందుకన్నా మరి ఇవేమన్నా పాతయా లేకపోతే ఇవేమన్నా మంచివి కాదా పండ్లు అంటే, లేదు సార్ ఇలాంటి గెల నుంచి కింద పడ్డాయే, కాకపోతే ఇవి 50కి ఇస్తా, ఇవి 200కే ఇస్తా అన్నాడట. ఆయనకు అర్థం కాలే. ఎందుకన్నా అంటే, సార్ మీరు రాగానే నిగనిగలాడుతున్న గెలను చూసిండ్రా, ఇక్కడ కింద విడివిడిగా పడున్న అరటి పండ్లను చూసిండ్రా అని అడిగిందట. కాదు, నిగనిగలాడుతున్న గెల మాత్రమే నాకు కనబడ్డది, అందుకే దాన్నే నేను ముందు చూసినా, ఎంత పైసలైనా దానికే పెడదాం అనుకున్నా అన్నాడట. ఈ విడివిడిగా పడ్డ అరటి పండ్లు హిందువులు, నిగనిగలాడుతున్న గెలలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని కులాలున్నా కూడా మా మతం కోసం ఏమైనా చేస్తాం అనేవాళ్ళు. కానీ అలా ఒక అరటి నిగనిగలాడుతూ ఉండే అరటి గెలలా ఉండాల్సిన హిందువులు కులాల వారిగా విడిపోయి
ఒకరినొకరు దూషించుకుంటూ హిందుత్వాన్ని సమాజంలో చంపేస్తున్నారు, నిలువునా చంపేస్తున్నారు. హిందుత్వం పుట్టాలి 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 అంటే ఎలా పుడుతుందండి? ఎక్కడి నుంచి పుట్టాలి హిందుత్వం? వృత్తులను చేస్తూ ఉన్నారో వాళ్ళతో పాటే మేము వ్యాపారం చేస్తాం. బంగారం చేసే అన్న దగ్గరే బంగారం కొంటాం, కటికన్న దగ్గరే మాంసం కొంటాం. ఇలాంటివి పెట్టుకొని కుల వృత్తులను ప్రోత్సహించండి, ఆర్థికంగా కుల వృత్తులను నిలబెట్టండి. ఈరోజు కుల వృత్తులు పడిపోవడం వల్ల ఆ కుల వృత్తులు అన్యమతాలు ఆక్రమించేసి నిజమైన కుల వృత్తులు చేసే అన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా మనకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాం, ఆ కులం నాది కాదు కదా అని. కానీ ఈ రోజు ఆ కులాన్ని దహించిన అదే గుణం ఏదో ఒక రోజు నీ కులాన్ని కూడా దహిస్తుంది. కాబట్టి కులం అనే దాన్ని వీడేసి హిందువుగా బ్రతకడం మొదలు పెట్టండి. గడప లోపల ఆచార వ్యవహారాలు ఉంటాయి కాబట్టి మన కన్న వాళ్లకు బాధ మిగల్చకూడదు, మన కన్న వాళ్ళు పెంచిన పెంపకంలో పెరగాలి కాబట్టి వాళ్ళ కోసం ఆచార వ్యవహారాలను ఈ గడప లోపల పాటిస్తూ ఆ కులంగా ఉందాం. కానీ గడప దాటిన రోజు మన చుట్టుపక్కల ఉన్న ఏ హిందూ కుటుంబానికి కష్టం వచ్చినా అది నా కష్టం, ఏ హిందూ ఆడపిల్లకు కష్టం వచ్చినా అది నా కష్టం, ఏ హిందూ ఇంటిని ఒక ప్రమాదం తలుపు తట్టినా అది నాకొచ్చే ప్రమాదం అని ఐక్యంగా నిలబడదాం. సమాజాన్ని ఏకం చేద్దాం, ఒక అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం. అలా నిర్మించగలిగిన రోజు ఈ దేశం దానంతట అదే అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుందండి. ఇక 4వది స్వ. స్వ అంటే నేను, స్వ అంటే నా దేశం, స్వ అంటే నా సంస్కృతి, స్వ అంటే నా సిద్ధాంతం. వీటి కోసం కట్టుబడి నిలబడడం. నా కోసం నా కోసం నా కోసం నా కోసం నా కోసం మనం ఏం చేసుకోగలుగుతాం? సంపాదించిన దేన్ని చచ్చినాక తీసుకోపోలేం. 6 అడుగుల గొయ్యిలో పాతి పెట్టేటప్పుడు ఒంటి మీద ఉండే ఈ నూలుపోగు కూడా ఒక్కొక్కసారి ఉండని అని పరిస్థితి. 6 అడుగుల గోతైనా ఉంటుందా అంటే ఈ రోజు మనల్ని తగలబెట్టి 3వ రోజు మన అస్థికలు ఎత్తుకోగానే 4వ రోజు ఇంకో శవాన్ని తగలబెట్టేస్తారు. అక్కడ మనం సంపాదించుకుంటుంది ఏంటి? మనం సంపాదించుకుంటుంది దీనికోసం మనం నేను 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 అని చుట్టుపక్కల అందరితో కొట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇక నుంచి నేను అంటే నా సమాజం, హైందవ సమాజం. నేను హైందవ సమాజం కోసం ఏం చేయగలను? నేను అంటే నా దేశం, నా దేశం కోసం నేనేం చేయగలను? నేను అంటే నా ధర్మం, నా ధర్మం కోసం నేనేం చేయగలను? స్వ, నా దేశంలో పండే పంటలను మాత్రమే నేను తింటాను. పిజ్జాలు బర్గర్లు నా ఒంటికి సరిపోవు. ఇక్కడ పండే పంటలు మాత్రమే నా ఆరోగ్యానికి సరిపోగలుగుతాయి. ఇక్కడి ఆహార పదార్థాలను మాత్రమే నేను తింటాను. రైతన్న దగ్గర నుంచే నేను కొంటాను. నా వీధిలో ఉన్న వ్యాపారవేత్త దగ్గర మాత్రమే నేను కూరగాయలు కొంటాను. ఆన్లైన్ షాపింగ్ అనేది పూర్తిగా మానేయండి. మీరు ఎవరినో పెంచి పోషించాల్సిన అవసరం లేదు. ఆ దేశాలు ఈ రోజు మన దేశం మీద ఆంక్షలు విధిస్తున్నాయి. అలాంటి దేశాలకు మనం ఆన్లైన్ లో కొని ఎందుకు పైసలు ముట్ట చెప్పాలి? మన వీధి వ్యాపారిని బాగు చేద్దాం ఆ పైసలతోటి. నీకు కష్టం వచ్చిన రోజు ఆ వ్యాపారి దగ్గరికి పోయి అన్నా 4 రోజులు అయినాక పైసలు ఇస్తామే అంటే సరే అంటాడు. ఎందుకంటే నేను స్వ, నావాడే, నా వీధిలో ఉండేవాడు, ఎప్పుడు నా దగ్గరే వచ్చి కొంటూ ఉంటాడు, నాతో వ్యాపారం చేస్తూ ఉంటాడనే ఒక నమ్మకం. ఆన్లైన్ షాపింగ్ మీకు ఎప్పుడైనా ఒక్కరోజు రేపిస్తాం ఆపండి అని అంటే ఆగుతారా? ఆగరు. మరి ఈరోజు పాశ్చాత్య దేశాల వస్తువులు, పాశ్చాత్య దేశాల సంస్కృతి, పాశ్చాత్య దేశాల దుస్తులు అవే మనవి అనుకొని నిజమైన మన స్వతంత్రాన్ని తాకట్టు పెట్టి బ్రతికేస్తున్నాం. ఇక నుంచి మన అన్నలు నేర్చిన నేత బట్టలని కడదాం. కనీసం వారానికి ఒకసారైనా సరే మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఇల్లు అలంకారం చేసుకుందాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే వ్యాపారం చేద్దాం. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందాం. ఇక 5వది అస్సలు ఎవ్వరికి నచ్చంది, అస్సలు నచ్చదు, బాధ్యతలు. ఈ రోజుల్లో బాధ్యతలు తీసుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. హక్కుల కోసం కొట్లాడమంటే నా సామిరంగా 24 గంటలు కూర్చొని కొట్లాడతా. ఏ రోజైనా సరే నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి నేను ఓటు వేస్తూనే ఉన్నా. ఓటు వేయడానికి ఒక్కరోజు కూడా నేను మానలే. చాలా బాధ్యతాయుతమైన ఓటర్గా ప్రవర్తించా అనే వాళ్ళు ఒకసారి చేయొద్దండి అన్న. ఇది కూడా 100% లేదు. అంటే మనం ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాం. నేను బయటికి వెళ్ళానంటే ఖచ్చితంగా హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకుంటా. ఇది 25%.
ఇవన్నీ మనకు తెలిసినవే, మనకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న బాధ్యతలు మన కుటుంబానికి మనం క్షేమంగా తిరిగి రావడానికి కారణం అవుతాయి. కానీ మనం విస్మరిస్తాం. జుట్టు జరిగిపోయింది, హెల్మెట్ లేకపోతే గల్లీ చివరి దాకే కదా, ఆ గల్లీ చివరిలోపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే జరిగిన యాక్సిడెంట్లలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. అది ఎంతమందికి తెలుసు మీలో? తెలిసినా కూడా మనం హెల్మెట్ పెట్టుకోం కదా, కనీసం చెప్పం. సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అలాగే చాలా విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. ఓటు వేయడం, చిన్న చిన్న పనుల్లో జీబ్రా క్రాసింగ్ దగ్గరే రోడ్డు క్రాస్ చేయడం, సిగ్నల్ పడగానే మనం ఆగిపోవడం, గ్రీన్ లైట్ రాగానే మనం వెళ్ళడం, ఇలాంటివన్నీ మనం రోజు చేయాల్సినే చెయ్యం. పైగా మనం ఏం చేస్తామో తెలుసా, ట్రాఫిక్ ఆగిపోగానే అరే అమెరికాలో అయితే మంచి క్యూలో పోతారు బై, అట్లుండాలి దేశం అంటే. ఈ దేశం చూడు ఎవరికి బాధ్యత లేదు అని పక్కన వాళ్ళను మనం విమర్శిస్తుంటాం, కానీ మనం ఎంత ఆచరిస్తున్నాం అనేది మనం గమనించం. కాబట్టి దేశానికి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఆ బాధ్యతలు నెరవేర్చడం ద్వారా మనం ఇంటికి క్షేమంగా వస్తాం. మన వారు మన కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మనం వేసే ఓటు ద్వారా ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవచ్చు. దాని ద్వారా మన 5 ఏళ్ల జీవితం అమ్ముకోకుండా న్యాయంగా ప్రశ్నించడానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనలతోటి అడుగులు ముందుకు వేయండి. ఒక్కసారి పంచపరివర్తన అందరు నాతో పాటు చెప్తారా? పర్యావరణాన్ని రక్షిస్తా, గట్టిగా పర్యావరణాన్ని రక్షిస్తా, కుటుంబంతో ప్రతిదీ పంచుకుంటా, సామాజిక అసమానతలు మరిచి హైందవ సమాజాన్ని నిర్మిస్తా, స్వదేశీ వస్తువులను మాత్రమే ప్రోత్సహిస్తా, బాధ్యతాయుతమైన పౌరుడుగా నిలుస్తాం. ధన్యవాదాలండి అందరికీ అవకాశం ఇచ్చినందుకు. పంచుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ కొద్ది సమయంలోనే మీతో ఇంత మాట్లాడటం చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకొకసారి గట్టిగా భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలండి.